వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. బస్సు ప్రమాదం సంఘటనను పరిశీలించిన హోంమంత్రి అనిత. హైదరాబాద్ ఉప్పల్ పరిధిలో మిట్ట మధ్యాహ్నం చైన్ స్నాచింగ్ కలకలం. తెలంగాణలో ఆర్టీఏ అధికారులు విస్తృత తనిఖీలు. నాగుల చవితి రోజు అద్భుత దృశ్యం, శివలింగంపై నాగుపాములు. సుల్తానాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో రక్తదానం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఢిల్లీలోని మెహ్రోలి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున 4 గంటలకు పోలీసులు వాంటెడ్ క్రిమినల్ పహాడియాకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పులలో నిందితుడి పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం తరలించారు. ఆయుధ సరఫరాతో పాటు అనేక కేసుల్లో వాంటెడ్ క్రిమినల్గా ఉన్నాడు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఓ పోలీసుకు గాయాలు కాగా మరో 2 పోలీసులు సురక్షితంగా బయటపడ్డారు. అభివృద్ధి పేరుతో ప్రజలను ఇబ్బందులు పెట్టడమేనా మీ ఎజెండా? రామగుండం డ్రైనేజీ పనులపై మాజీ కార్పొరేటర్ కౌశికలత గారు ఆగ్రహం. పరిస్థితి చూడండి. ఈ డ్రైన్ చూడుండ్రి, ఈ డ్రైన్ ఎంత ఎత్తుగుంది, ఇది ఎంత డౌన్ లో ఉంది, ఇది ఎంత ఎత్తు కట్టిండ్రు. వాళ్ళ ఇండ్లన్నీ మునిగిపోయినాయి చూడండి లోపలికి. ఒకసారి చూడండి, వాళ్ళ ఇళ్ళన్నీ లోపలికైనాయి. డ్రైన్ ఇంత పెద్దగా అయింది. వాళ్ళ ఇంట్లో నీళ్లు డ్రైను ఎటు పోవాలి? ఈ డ్రైన్ వాటర్ ఇంట్లోకి పోతుంది. రేపు వర్షం పడుతుంది, వర్షం పడితే ఇళ్ళన్నీ మునుగుతాయి. మరి దీనికి టౌన్ ప్లానింగ్ ఎవరు? దీనికి అధికారులు ఎవరు? ఇది కరెక్ట్ ప్రణాళిక లేకుండా ఇగో ఈ విధంగా కట్టిండ్రు. ఇంతనన్న వాళ్ళకు దిమాకుందా అని నేను అడుగుతా ఉన్నా. ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది వీళ్ళు అందరు కూడా ఎంత బాధపడుతున్నారేమన్నా అంటే బెదిరించుడు. ప్లానింగ్ ఇచ్చిన ఇంజనీరింగ్ ఎవరు? వాళ్ళు రావాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఈ పని ఆపాలి. ఇది క్యాన్సిల్ చేసి దీన్ని ఒక 6 ఫీట్లు కొంచెం ముందుకు జరిపి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయాలి. ఇది ఏం పరిస్థితి? వీళ్ళు ఎట్లా ఉండగలుగుతారు? ఇళ్ళకి ఎట్లా పోగలుగుతారు? ఒక్కసారి చూడండి అటు. ఇదేనా పద్ధతి? ఈ ఏళ్ళకు ఇదేనా? వాళ్ళు ఎట్లా ఇంజనీర్లు అయినరు? వాళ్ళు ఏ విధంగా ఇంజనీర్లు అయినరు? వాళ్ళకి అసలు దిమాక్ ఉందా? వాళ్ళ ప్రణాళిక ఏంటి? ఇదేనా వాళ్ళది ప్లానింగ్? ఇదేనా డ్రైన్ కట్టడం అంటే? ఇదేనా ఫ్లైఓవరా ఇది?
ఇది ఫ్లైఓవర్ దాటి వెళ్ళాలా? రేపు ఇది కూడా కట్టిన తర్వాత ఈ గల్లీలకు ఎట్లా పోతారు మనుషులు? ఈ బండ్లు ఎట్లా పోతాయి? మనుషులు ఎట్లా పోతారు? ఇది ఏం పరిస్థితి? ఇంత అధ్వానంగా అందరినీ భయపట్టించుకుంటా ఈ డ్రైన్లు ఏ విధంగా కట్టిండ్రో ఒకసారి చూస్తే వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. ఏమన్నా అంటే బెదిరిస్తుండట, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోపోండి అని నాకు బాగా చెప్తా చెప్పిందో చెప్పా నీతో ఏమైతే చెప్పింది. మా సార్ లేదు, నేను ఒక్కదాన్ని ఇక్కడ ఏమవుతారని ఊరుకున్నాయి కానీ ఏమన్నా చేసుకోవాలి అదే ఏమంటారు తెలియదు. ఈ కాలువ చేసాడు ఆయన అచ్చులు తీయక నాని అంత గలీజ్ అయితే మా ఇంట్లో నీళ్ళు వస్తాయి. మా ఇంట్లో అసలు మంచిగా లేదు. ఏమన్నా చెప్పుకుంటామమ్మా చెప్పుకోపా అన్నారు ఆయన. ఆదలతో ఏమవుతుంది అని చెప్పింది నాకు ఆయన. ఏమన్నా అంటే బెదిరించుడు అంతే. ఇక ఒక్కసారి ఇది చూడుండ్రి, పరిస్థితి చూడుండ్రి. ఈ నీళ్ళు ఎటు పోవాలి? వీళ్ళ ఇంట్లో నీళ్లు ఎటు పోవాలి? మళ్ళీ ఇగో ఇక్కడ అది పైపు చూడుండ్రి. ఇప్పుడు ఆ నీళ్ళన్నీ లోపలికి ఇళ్ళకి పోతాయి. వర్షం నీరు పడుతుంది. వర్షం నీళ్లు పడితే ఇళ్ళకి పోవా? ఇది ఎంత ఎత్తుంది చూడు, ఇంటికి ఇది ఎంత ఎత్తుంది. ఫ్లైఓవర్ లా లేదా పెద్దగా? ఎంత అధ్వానమా! కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అందరిని ఇబ్బంది పెట్టుడే తప్ప కూల్చివేతలు అందరిని రోడ్డున పడేసి ఇబ్బంది పెడతా ఉన్నారు. జనానికి జ్వరం వస్తే నాకేం సంబంధం, నాదా బాధ్యత. మంత్రి గుమ్మడి సంధ్యారాణి వివాదాస్పద వ్యాఖ్యలు. నాకు జ్వరం వచ్చింది, మరి ఎవరి బాధ్యత? నాదేనా? అది కూడా ప్రతి ఊళ్ళో ప్రతి స్కూల్లో జ్వరాలు ఉన్నాయి. నేను కూడా వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నా అన్నారు. పల్నాడు జిల్లా పిడుగురాలలో జనసేన నాయకుడు కారడ్ల చిన్ని సాంబశివరావుపై టీడీపీ నేతల దాడి. ప్రతి ఊర్లో జ్వరాలు ఉన్నాయి. ప్రతి ఊర్లో అంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి స్కూల్లో కూడా పిల్లలకు జ్వరాలు ఉన్నాయి. అది సోషల్ వెల్ఫేరా, ట్రైబల్ వెల్ఫేరా, బీసీ వెల్ఫేరా, లేదా నార్మల్ స్కూల్స్ అందరికీ జ్వరాలు. పిల్లలకి జ్వరమో, జాండీసో, జలుబో, దగ్గో ఏదో ఒకటి. నేను కూడా గత 1 వీక్గా ఫీవర్తో బాధపడుతున్నాను. అంటే ఏమనంటే ఈయనంటాడు ఎంత దారుణం అంటే మంత్రి ఏం చేస్తుంది, గాడిదలు కాస్తుంది అని అడిగాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇంతకు పూర్వం ఆయన ఏం కాసి కూడా మరి నాకు తెలియదు. కానీ అంటే ఎవరికైనా జ్వరం వస్తే అది మంత్రి బాధ్యత నాకు తెలియక అడుగుతున్నాను. ఎవరికైనా జ్వరం వస్తే అది మంత్రి బాధ్యత. నాకు జ్వరం వచ్చింది, మరి ఎవరిది బాధ్యత? నాదేనా బాధ్యత? అప్పుడు కూడా నిన్న జరిగిన బస్సు అగ్ని ప్రమాదానికి కారణమైన వ్యక్తి మద్యం మత్తులో పెట్రోల్ పంప్ నుంచి వెళ్తున్నప్పుడు రికార్డైన సీసీటీవీ ఫుటేజ్ చూస్తే రోడ్లపై ఎంత నిర్లక్ష్యంగా ప్రాణాలతో ఆటలాడుతున్నారో అర్థమవుతుంది. ఇలాంటి ప్రమాదకర డ్రైవింగ్ చేసే వారిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలి. మద్యం తాగి వాహనాలు నడిపే వ్యక్తులకు డ్రైవింగ్ లైసెన్స్ ఎలా జారీ అవుతుంది, రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది అనే అంశాలపై ఆర్టీఏ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి. ఓ బస్సు తగలబడిన తర్వాతే అలర్ట్ అవుతున్న ఆర్టీసీ మరియు ఆర్టీఏ అధికారులు చూశాక ప్రజలు ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఇన్ని రోజులు ఎందుకు నిద్రపోయారు? ప్రమాదం జరిగిన వెంటనే కనిపించే ఈ తాత్కాలిక తనిఖీలు కాదు, మళ్ళీ ఇలాంటి ప్రాణాంతక ఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకుని కఠినమైన నియంత్రణ అమలు చేయాలి. ఇదే ప్రజల డిమాండ్. వారి ప్రాణాల భద్రత విషయంలో రాజీ పడే హక్కు ఎవరికీ లేదని అన్నారు. ₹100 కోట్ల టెండర్ విషయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, రేవంత్ రెడ్డి మధ్య విభేదాలు వస్తే దాని ఒక నిజాయితీ గల ఐఏఎస్ అధికారిని బలి చేశారు. మీ బాధ తట్టుకోలేక ఐఏఎస్ అధికారి రాజీనామా చేస్తే రాజీనామా ఆమోదించొద్దని మంత్రి చీఫ్ సెక్రటరీకి లేఖ రాస్తే దాన్ని పట్టించుకోకుండా రాజీనామాను ఆమోదించారు. మీకు శాఖలోనే మీ అధికారులకు మీరు చెప్తే వినే పరిస్థితి లేదు. కేబినెట్ సమావేశంలో మంత్రుల వాటాల పంచాయతీల తేల్చుకోవడం తప్ప ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నారా అని బీజేపీ సీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. రూపాయల టెండర్ విషయంలో ముఖ్యమంత్రి గారికి మీకు మధ్యలో విభేదాలు వస్తే దానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని బరి చేశారు. ఒక నిజాయితీ పరుడైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్ రిజ్వి ఈరోజు
మీ బాధ తట్టుకోలేక రాజీనామా చేస్తే స్వయంగా మంత్రి గారు రాజీనామాను ఆమోదించొద్దని చెప్తే ఇలా చీఫ్ సెక్రటరీ మీ లెటర్ని కూడా లెక్క చేయకుండా ఆయన రాజీనామాను ఆమోదింపజేశారు. అంటే మీ శాఖలో మీ అధికారులు కూడా మీరు చెప్పినట్టు వినే పరిస్థితులు లేకపోవడం, ఈరోజు మీ మధ్యలో సమన్వయం లేకపోవడం, బాటంగానే ఎన్నో అవినీతి కుంభకోణాలు బయటకు రావడం, వాటి మీద మాత్రం మళ్ళీ క్యాబినెట్లో కూర్చొని మీరు సెటిల్మెంట్ చేసుకోవడం తప్ప క్యాబినెట్ మీటింగ్లు ఒక్కటైనా ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేస్తున్నారా, లేక కేవలం మీ శాఖలో ఉన్నటువంటి అవినీతి సెటిల్మెంట్ల కోసం మాత్రమే మీరు క్యాబినెట్లు పెట్టుకుంటున్నారా? ఇది ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. షాపుల్లో సామాన్లు బయటపడేసిన తెలుగుదేశం నాయకులు. తమకు 30,000 అద్దె చెల్లించి వ్యాపారం చేసుకోవాలన్న తెలుగుదేశం నాయకులు మీకెందుకు చెల్లించాలని అడ్డం తిరిగిన జనసేన నాయకుడు. జనసేన నాయకుడిని చితకబాదిన టీడీపీ నేతలు. జనసేన లేకుండా తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందా? 3,000 అద్దె చెల్లించాల్సిన షాప్కి నెలకు 30,000 చెల్లించాలని టీడీపీ నాయకులు బెదిరించడం ఎంతవరకు న్యాయం? అసలు జనసేన పార్టీ వాళ్లను టీడీపీ వాళ్ళు మొదటి నుంచి చులకనగా చూస్తున్నారు. టీడీపీ వాళ్ళ వెంట తిరగడానికి జనసేన నాయకులకు సిగ్గుండాలి అని సాంబశివరావు భార్య రమణ ఆవేదన వ్యక్తం చేశారు. మళ్ళీ కూడా కలిసి నీకే కాదన్నాడు. ఇక్కడ నా పట్టణం ఉంటుంది తిరుక్కుంటా, మాకు కావాలని ఉంటుంది తిరుక్కుంటా. మాకు ఇచ్చిండు ఎమ్మెల్యే గారు, ఇలా ఎమ్మెల్యే గారే కొట్టమన్నాడంట. ఎమ్మెల్యే గారు కొట్టమన్నారని మేము కొట్టామంటారు. మరి ఆ ఎమ్మెల్యే మనుషులు మరి ఏం కాదు, మరి సాగుతాడు అంటున్నా. మనుషులు 33,000 రెంట్ గవర్నమెంట్కి కట్టేది, 3,000 రెంట్కి 30,000 ఇవ్వాలంట. వాడు అమ్మ సొంపేడ వేసిండమ్మా కట్టడానికి. దేనికి కట్టాలి 30,000? గవర్నమెంట్కి, మళ్ళీ గవర్నమెంట్కి కట్టరు. గవర్నమెంట్కి కూడా మేమే కట్టుకోవాలా. వాళ్ళు వచ్చి మేము సీల్ చేస్తామంటారు. వచ్చినప్పుడల్లా మేము కట్టాలా? ఎందాక డబ్బులు ఇస్తారు వాళ్ళకి? ప్రభుత్వం వచ్చినప్పుడల్లా ఈ ముందు ఇవ్వాలంటట. పోయినసారి ఫస్ట్ సారి తెలుగుదేశం వాళ్ళకి కూడా డబ్బులు ఇచ్చినాం. ఎందాక ఇస్తారు? జనసేన వాళ్ళని లెక్క లేక ఈ ఉంటుంది చేస్తారు వాళ్ళు. జనసేన వాళ్ళందరూ ముక్తులు కాక వాళ్ళ మూకులు లేకబట్టి వీళ్ళట చేస్తున్నారు. జనసేన వాళ్ళకి సిగ్గుండాల. ముందు వేసుకుపోయారండి ఒక ఆటోకి, తాళాలు తీసుకుపోయారు. మా బావగారిది ఏంది 3 కోళ్ళు తీసుకొని పోయారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం చిన్నటేకూరు జాతీయ రహదారిపై అగ్నికి ఆహుతైన 19 మంది, మరికొందరు గాయపడడంతో కర్నూలు సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతుండడంతో కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సుధాకర్ బాబు, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు బతుకన్న, బజార్ అన్నలతో పాటు కమిటీ సభ్యులు క్షేత్రగాత్రులను పరామర్శించారు. ముందు పడుకోండి సార్. చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు, బస్సు ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు ప్రజల సానుభూతి. వెంటనే గవర్నమెంట్ స్పందించి ఒకరికి 50 లక్షల రూపాయలు మనం పరిహారం ఇవ్వాలి. ఈ బస్సులు, ఓల్వో బస్సుల్లో, ఇటువంటి బస్సులు, హై స్పీడ్ బస్సుల్లో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి. వెంటనే నిలువరించి ప్రజలకు, ప్రయాణికులకు క్షేమంగా ఉండేట్టు ఏర్పాటు చేయాలి. కర్నూలు కలెక్టర్ గారు వెంటనే స్పందించి మెరుగైన
వైద్యం డాక్టర్ గారు సూపరింటెండెంట్ గారితో మాట్లాడాం, వాళ్ళు అందిస్తున్నారు, మేము కూడా చూసాం. ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇంకా కార్పొరేట్ హాస్పిటల్ తరలించి వాళ్ళకి వైద్యం అందించాలని మేము కోరుతున్నాం. హైదరాబాద్ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు పండుగల సమయంలో స్కూల్ ఓపెన్ అయిన సందర్భాలలో తనిఖీల పేరుతో హడావుడి చేసే రవాణా శాఖ అధికారులు తమ వంతు తంతు నిర్వహిస్తున్నారు. కర్నూలు బస్ ప్రమాదం జరిగిన తర్వాత తీవ్ర స్థాయిలో రవాణా అధికారులపై ఆరోపణలు, విమర్శలు వెలువెత్తుతున్నాయి. దీంతో కొంత ఆత్మరక్షణలో పడిపోయిన అధికారులు నిన్న సాయంత్రం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ట్రావెల్స్ కార్యాలయాలు, ప్రైవేట్ బస్సులలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. దాదాపు ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలన్నీ నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు తనిఖీలో బయటపడుతుంది. సంగారెడ్డిలో ఒక సిఐ ట్రావెల్స్ యాజమాన్యాలతో కుమ్మక్కై తనిఖీలను మేనేజ్ చేస్తున్నట్లుగా స్థానికులు ఆరోపించారు. మొత్తంగా తనిఖీలు పూర్తయిన తర్వాత ఎన్ని బస్సులను సీజ్ చేస్తారు, యాజమాన్యాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. నాగుల చవితి రోజు అద్భుత దృశ్యం కనువిందు చేసింది. శివలింగం పైన 2 నాగపాములు పడగ విప్పి నిల్చున్నాయి. నెల్లూరు జిల్లా మనుబోలు చెర్లపల్లి రైల్వే గేట్ సమీపాన ఉన్న విశ్వనాథ స్వామి దేవస్థానంలో ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సమయంలో 2 నాగపాములు గుడి ప్రాంగణంలోని శివలింగం పైకి చేరుకుని పడగ విప్పి నిల్చున్నాయి. దీంతో భక్తులు పరవశించిపోయారు. నాగుల చవితి రోజున ఇలా జరగడం ఆ శివుడి మహిమ అంటూ మొక్కుకున్నారు. స్థితికంఠాయ చ కపర్ధినే చ యూయప్తకేశాయ చ నమః సహస్రాక్షాయ చ శతధన్వనే చ నమో గిరీశాయ శివయిష్టాయ చ నమో మేడుష్టమ విశేషమతే నమః పార్వతీపతయ హర హర మహాదేవ రక్షమాం రక్షమా. కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే పీపీ విధానాన్ని ప్రజల శక్తితో అడ్డుకుంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్పీ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం నగరంలోని 23వ వార్డు శ్రీరామ్ నగర్లో నిర్వహించిన కోటి సంతకాల స్వీకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి సంతకాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఓకే సార్ ఎక్కించినప్పుడు ఫోన్ ఎత్తాలని సైడ్లో సైడ్లో సైడ్ రానా ఓకే బాబు కొంచెం వెనక్కి అందరూ బాగా ఒక్కోసారి ఓకేనా ఓకే ఓకే సార్ ఓకే ఓకే సార్
గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో కష్టపడి 17 మెడికల్ కాలేజీలు ఒకేసారి శాంక్షన్ చేసుకొని వస్తే దానిలో 5 మెడికల్ కాలేజీలు కేవలం 2 సంవత్సరాలలో పూర్తి చేసి అడ్మిషన్లు కూడా స్టార్ట్ అయినాయి. 5 మెడికల్ కాలేజీలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. 2 మెడికల్ కాలేజీలు పూర్తిగా తయారై ఫర్నిచర్తో సహా రెడీ అంటే అవి మెడికల్ సీట్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే వాటిని మాకొద్దు సీట్లని వాపసు పంపించారు. మిగతా 10 మెడికల్ కాలేజీలు కూడా ఒక్కొక్క దానికి ఒక 150-200 కోట్లు ఖర్చు పెట్టి అయిపోయేదానికి అవన్నీ కూడా పీపీపీ విధానంలో వాళ్ళ బినామీలను పెట్టుకొని లోకేష్ గారు బినామీల ద్వారా వాళ్ళ పేరు మీద తీసుకొని లోకేష్ గారు 10-12 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ ప్రాపర్టీ దాదాపు 9-10 వేల కోట్ల విలువ చేసే ప్రాపర్టీని కొట్టేయడానికి స్కెచ్ చేసి మెడికల్ కాలేజీలన్నీ 65 సంవత్సరాలు, సంవత్సరానికి 5,000 బాడిగా, 60 ఎకరాల పొలము, 300 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ల్యాండ్, సంవత్సరానికి 5,000 అంటే నెలకు 400 బాడిగా. ఏడ పల్లెటూళ్ళలో బంకు కూడా 1000 రూపాయలు తీసుకుంటున్నారు. కాబట్టి దీన్ని పేద పిల్లలకు అన్యాయం చేయదు, పేద విద్యార్థులకు అన్యాయం చేయదు. ఈ టీచింగ్ హాస్పిటల్స్ ద్వారా ఆ 500 బెడెడ్ హాస్పిటల్ వచ్చిందంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ ఉచితంగా వైద్యం అందుతుంది. వీళ్ళందరికీ అన్యాయం జరగద్దు. ఇవన్నీ కూడా ప్రభుత్వం ద్వారానే నడవాలి, ప్రభుత్వం పూర్తి చేయాలి, ప్రభుత్వం ద్వారా నడవాలి. విద్యార్థులకు ఉచితంగా సీట్లు రావాలి. పేద ఆరోగ్యం బాగాలేనటువంటి పేదవాళ్ళందరికీ ఉచితంగా వైద్యం అందాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 1 కోటి సంతకాలు సేకరించి గవర్నర్ గారికి ఇచ్చి వాళ్ళు చేసేటువంటి దోపిడీని అడ్డుకోవడానికి 1 కోటి సంతకాల కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో ప్రజలందరూ కూడా ఇది చాలా అన్యాయం, మేమందరం మీరు పోరాటం చేయండి, మీ వెంట మేము ఉంటామని ప్రజలందరూ కూడా ముందరకు వచ్చి సంతకాలు పెడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు, లోకేష్ బుద్ధి తెచ్చుకొని ఈ ప్రక్రియను ఆపాలని మేము డిమాండ్ చేస్తాం. ఈ 1 కోటి సంతకాల కార్యక్రమము మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 25 గవర్నమెంట్ అప్పుడు 24 అప్పుడు 17 మెడికల్ మా దాంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశంతో ఇప్పుడు 1,000 కోటి సంతకాలు పెట్టించి ఇది గవర్నర్ గారికి ఇచ్చి అది ప్రైవేట్ ప్రాపర్టీస్ కాకుండా ప్రజల ప్రాపర్టీగా చేయాలని చెప్పేసి మేమంతా ఈ 1 కోటి సంతకాలు మొదలుపెట్టాము. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో ముఖ్య అతిథులుగా ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆటోలు, కార్లు, బైక్స్లు తనిఖీలు చేశారు. వెహికల్స్ చెకింగ్, బైక్స్, కార్స్, ఆటోస్, వెహికల్ చెకింగ్, బైక్స్ పార్క్ వితౌట్ హెల్మెట్ వాళ్ళకి వెహికల్ 2 వీలర్ వెహికల్ ఫైన్ చేశారు. హెల్మెట్ లేని వాళ్ళకి మొబైల్ తీసుకొని హెల్మెట్ పెట్టుకుని రమ్మన్నారు. హెల్మెట్ లేని వాళ్ళకి ఫైన్ వేశారు. వెహికల్స్, మోటార్ వెహికల్స్ చెక్ చేస్తారు. ఇంకా ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు, ట్రాఫిక్ ఎస్ఐ హరిశేఖర్, ట్రాఫిక్ కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్పేట డివిజన్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ నవీన్ యాదవ్ గారితో కలిసి గడప గడప ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న కార్మిక మరియు గనుల శాఖ మంత్రివర్యులు డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి గారు. ఈ సందర్భంగా ప్రజలతో ఆత్మీయంగా మసులుకున్న మంత్రి గారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మళ్లీ విశ్వాసం చూపించి విజయం సాధింపజేయాలని కోరారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.